మాట మాట్లాడమా 9ంటికి రమ్మంటే మీరు 11:30 వాళ్ళు వెళ్ళిపోయే టైంలో వచ్చారు. మీరు ఎవరండి పిలిచింది? అది కాదు అబ్బాయి. నాన్న ఒకసారి వాయిస్ తీసుకో. అమ్మా గ్రామం పేరు చెప్పండి. నా పేరు సాదరబోయిన ఏడుకొండలు, ఆంధ్రప్రదేశ్ సగం రాష్ట్ర అధ్యక్షుడిని. వాళ్ళు వచ్చినటువంటి సమస్య ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం మండలం మక్కినవారిగూడెం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సమస్య ఇది. ఆ గ్రామంలో దాదాపు 125 కుటుంబాలు ఆ 272 నంబర్ సర్వే నంబర్ కలిగినటువంటి స్థలంలో ఇళ్లు వేసుకుని జీవిస్తున్నారు. రేకులు పాకలేసుకుని దళ్లు కట్టుకుని నివసిస్తున్నారు. వారికి మంచినీటి సదుపాయం కల్పించారు, విద్యుత్ సదుపాయం కల్పించారు, అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి. కాదేంటంటే వాళ్ళ భారతదేశం చాలా గొప్పగా చెప్పుకునేటువంటి స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమానికి మాత్రం ఆ గ్రామం పూర్తిగా దూరంగా ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి పంచాయతీ అధికారులు కూడా ఏంటంటే మాకు మరుగుదొడ్లు కట్టించుకోవడానికి మాకు డబ్బులు శాంక్షన్ చేయించండి మహాప్రభావం చేశాననుకుంటే వాళ్ళు ఒక్కరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేకపోగా మీకు దొడ్లలో గిడ్లలో పోండి అని చెప్పేసానని నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇవాళ మేము కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవడానికి ఈ రోజున రావడం అని చెప్పి జరిగింది. గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరుగుదొడ్లు లేనటువంటి ప్రజానికి ఉండడానికి వీల్లేదు, అందరికి మరుగుదొడ్లు కట్టించండి అని చెప్తున్నటువంటి దశలో గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు ఏంటంటే తప్పనిసరిగా మా యొక్క విజ్ఞప్తిని పరిశీలించి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరుగుదొడ్లు బాత్రూంలు శాంక్షన్ చేయించి వారికి ఆరోగ్యాలను ప్రసాదిస్తారని చెప్పేసి మీరంతా మనం వెనక్కి వెళ్ళాలి. వాళ్ళు రమ్మంటే వాళ్ళు ఎందుకు వస్తారు? రండమ్మా ముందుకు వెనక్కి వచ్చారు.